నమస్తే అండి, డిలీషియస్ ఫుడ్ స్వాగతం. ఈరోజు చేయబోయే వంట కేఎఫ్సి చికెన్ స్టైల్లో చికెన్ తయారు చేసుకున్నామండి. ముందు ఒక గిన్నె పెట్టుకున్నాను, చికెన్ వేసుకున్నాం. చికెన్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. మూత పెట్టేద్దాం. మైదా తీసుకున్నానండి. మైదాలో కొంచెం కారం వేసుకోవాలి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నామండి, 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం మిరియాల పౌడర్ వేసుకుందామండి, తర్వాత అల్లం చిన్నులపై పేస్టు, కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నానండి. ఎగ్ వైట్ తీసుకున్నానండి, 2 ఎగ్స్ తీసుకున్నాను. ఆయిల్ వేసుకుందామండి. ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ కాగనిద్దామండి. ఫస్ట్ చికెన్ని ఎగ్ వైట్లో ముంచుకోవాలండి. ఎగ్ వైట్లో ముంచేద్దాం. ముంచిన తర్వాత పిండిలో డిప్ చేయాలండి. ఎగ్గులో ముంచేసి మళ్ళీ పిండిలో డిప్ చేసేసి వేయడమేనండి. అప్పటికప్పుడే వేసుకోవాలి, వేసి పెట్టుకోకూడదు, అప్పటికప్పుడే వేయాలి. చిన్న మంట పెట్టుకోవాలి. మళ్ళీ ఎగ్ వైట్లో ముంచేసి ఇప్పుడు మళ్ళీ దీంట్లో పిండిలో చేయాలండి. మళ్ళీ తిప్పుకుందాము. చిన్నగా తిప్పుకోవాలి. తీసేద్దామండి కాలనీయి. మళ్ళీ వేసుకుందామండి. ఎగ్గులో ముంచుదాం. ఈ ఎగ్గులో ముంచిన తర్వాత పిండిలో అనాలి, పిండిలో ముంచాలి. ఇప్పుడు వేసుకుందాం. ఎగ్గులో ముంచాలి ఫస్ట్, తర్వాత పిండిలో ముంచుదాం. తీసేసుకుందామండి. ఆపేద్దాం, పొయ్యి ఆపేద్దాం. తీసేసుకోవడమే. కేఎఫ్సి స్టైల్లో చికెన్ రెడీ అయిందండి. సాస్లో కానీ మేనీస్లో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈరోజుకి ఇంతేనండి. వచ్చే వీడియోలో కలుద్దాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.